లో భాగంగా తొలి ఘట్టమైన గుడి నిర్మాణం ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగిందని మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, జాతర ఏర్పాట్లలో ఇది ఒక కీలక అడుగు అని ఆమె అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చరిత్రలో నిలిచిపోయేలా అటవీ ప్రాంతంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించడం గొప్ప విషయమని సీతక్క కొనియాడారు. ఈ నిర్ణయం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. బ్రహ్మాండంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటినందుకు మీకు కూడా సమ్మక్క సార్లమ్మ దీవెనలు ఉండాలని, మీరు, మీ యాజమాన్యాలు, మీ స్టాఫ్, మీ ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని సమ్మక్క సార్లమ్మను కోరుకుంటూ, మరి అదేవిధంగా సమ్మక్క సార్లమ్మ 2 సంవత్సరాలకోసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి 2వ మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను, మరి సిఎస్, డీజీపీ, ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా ఆ తల్లుల ఆశీస్సులు, దీవెనలు క్యాబినెట్ మినిస్టర్స్ మీద, వచ్చినటువంటి ఆయా శాఖల అధికారుల మీద, పూర్తిగా ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి చిన్న స్థాయి నుండి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, మరి అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు, మరి మీడియా అందరూ కూడా సకలంగా కష్టపడి మరి ముఖ్యమంత్రి గారి పర్యటనలో మొదటి రోజును సక్సెస్ చేసినందుకు, 2వ రోజు కూడా మరి ఉదయాన్నే 7 గంటలకే దర్శనం, అంటే 7 గంటలకే దర్శనం చేసుకొని 7:40 నిమిషాలకు 45 నిమిషాలకు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబం, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరో సోదరుడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా వాకటి శ్రీహరి గారు, మరి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, మన పొన్నం ప్రభాకర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, ఆ ట్రైబల్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారు, మరి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మన బలరాం నాయక్ గారు, మరి ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా పొద్దున దర్శనం చేసుకోవడం జరిగింది. రాత్రి మా దామోదర్ రాజనరసింహన్న గారు కూడా వచ్చి క్యాబినెట్లో పాల్గొని సమ్మక్క సార్లమ్మను దర్శించుకొని నైట్ వెళ్ళడం జరిగింది. అజారుద్దీన్ గారు కూడా క్యాబినెట్ అనంతరం వెళ్ళడం జరిగింది. ఇలా దాదాపుగా అందరూ మినిస్టర్స్, ట్రైబల్ శాఖ అధికారులు, ట్రైబల్ నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి ట్రైకార్, జీసీసీ అందరు కూడా రావడం జరిగింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్దర్శనానికి రావాలి ఈ మేడారానికి అని కోరుకుంటా ఉన్నాం. జాతర సందర్భంగా ఈ మొత్తం మహాఘట్టంలో, అంటే ఈ 2వ ఘట్టంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అకామిడేషన్ కానుంచి, భోజనాల కానుంచి, అదేవిధంగా భక్తుల అంటే గుడి దర్శనం వరకు మొత్తం మానిటరింగ్ చేసిన మా కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ కూడా, వారు కూడా చాలా అమోఘ